నంద్యాల జిల్లా డోన్ సబ్ కోర్టు నందు ఈ నెల 14వ తేదీన మెగా లోక్ అదాలత్ జరుగుతుంది. కక్షిదారులు కేసులు పరిష్కరించడం కోసం మంచి అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని బుధవారం జడ్జి తంగమణి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బ్యాంకులు రుణాలు, విద్యుత్ బకాయిలు, మున్సిపాలిటీ బకాయిలు తదితర బకాయిలకు సంబంధించిన కేసులు పరిష్కరించుకోవాలని ఆమె తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి స్టేట్ లీగల్ సర్వీసుల ఆధారంగా మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధారంగా మేము ఇక్కడ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్పర్సన్గా ఈ లోక్ అదాలత్ అనేది నిర్వహిస్తాము. ఈ 3 కోర్టుల్లో కూడా ఉన్నటువంటి కేసుల్ని, పెండింగ్ కేసుల్ని సత్వరంగా పరిష్కరించుకోవాలని కక్షిదారులని సభాముఖంగాను, ప్రింట్ మీడియా ముఖంగాను, పత్రికా ముఖంగాను తెలియజేయడం అనేది జరుగుతుంది. అందరికీ నమస్కారము. నేను డోన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్పర్సన్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ నెల అంటే సెప్టెంబర్ నెల 14వ తారీఖున మనకు ఈ కోర్టు ప్రిమిసెస్ నందు మెగా లోక్ అదాలత్ అనే కార్యక్రమం జరపబడుతుంది. ఇందు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కక్షిదారులు వాళ్ళ యొక్క కేసులను సత్వరంగా పరిష్కారం చేసుకోవడానికి మార్గం సుగమం చేయడం మాత్రమే. అంతేకాకుండా ఈ సిచ్యువేషన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే అన్ని రకాలైనటువంటి సివిల్ కేసులు అంటే మనీ సూట్స్, పార్టీషన్ సూట్స్, ఏ రకమైనటువంటి సివిల్ కేసులు కూడా ఈ రకంగా మెగా లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవడానికి ఒక ముఖ్య గమనిక. అంతేకాకుండా క్రిమినల్ కేసుల్లో కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే రాజీ పడదగినటువంటి కేసులు మాత్రమే చేసుకోవాలి. అంతేకాకుండా అడ్మిషన్స్ కూడా చేయబడుతుంది. ఏమంటే కేసులు కొన్ని పెటీ కేసెస్ ఉంటాయి, అవి సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో నిర్వహించబడుతుంది. వాటిల్లో కూడా కంప్లైనెంట్స్ మరియు ముద్దాయిలు వస్తే వాళ్ళకి అక్కడక్కడే శిక్షలు చెప్పి ఫైన్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ కేసులను కూడా రాజీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రీ లిటిగేషన్ కేసెస్ అంటే బ్యాంకు వాళ్ళు గత చాలా సంవత్సరాలుగా బకాయి పడినటువంటి కేసులను కూడా వాళ్ళు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా అయితే కానీ లేకుంటే ఇన్స్టాల్మెంట్ రూపంగా కానీ వాళ్ళు క్లయింట్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని పరిష్కారంగా మా దగ్గర పిటిషన్ ఫైల్ చేస్తే వాళ్ళకు కూడా పిఎల్సీల ద్వారా బ్యాంకుల నుంచి రుణ విముక్తులు అవుతారు. అంతేకాకుండా మున్సిపాలిటీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏమంటే వాళ్ళు చాలా రోజులుగా బకాయిలు పడినటువంటి ఆస్తి పన్ను అయితేనేమి, కుళాయి పన్నులు అయితేనేమి వాటిని కూడా మున్సిపల్ అధికారులతో చర్చ చేసుకొని వాళ్ళు పిటిషన్ మా దగ్గర ఫైల్ చేస్తే వాళ్ళు కూడా కేసులు లేకుండా పరిష్కారం చేయబడుతుంది. ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు మనము చాలా వరకు బిఎస్ఎన్ఎల్ కేసుల్లో ఫోన్లకు బిల్లులు చెల్లించకుండా చాలా కాలంగా అట్లే ఉండిపోతుంది. ఇన్స్టిట్యూషన్స్ అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి కట్టకుండా వాళ్ళు కూడా బిఎస్ఎన్ఎల్ అధికారులతో చర్చించి వాళ్ళు కూడా పిఎల్సీ కేసులు ఫైల్ చేసుకుంటే వాళ్ళకు కూడా కేసులు పూర్తిగా పరిష్కారం చేస్తాము. ఇంతవరకు మేము స్టేట్ బ్యాంకు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు వీటి అన్ని కేసులు కూడా చాలా వాయిదాలుగా పరిష్కారం చేస్తున్నాము. ఇప్పుడు ఇంకా మిగిలినటువంటి కేసులు కూడా పరిష్కారం చేసుకోవాల్సిందిగా కక్షిదారులకు విజ్ఞప్తి చేయడం అనేది.